ఆత్మాహుతి దళాల గురించి వినుంటారు. ఆత్మాహుతి డ్రోన్స్ ను ఎప్పుడైనా చూసారా? ఇండియన్ ఆర్మీ దగ్గరున్న ఈ హెయిర్ రోప్ సూసైడ్ డ్రోన్ల పేరు చెబితే పాక్ గజగజ వణుకుతోంది. టెర్రరిస్టులు మానవ బాంబులుగా మారి విజృంభిస్తే వాళ్ళ శిబిరాలకే టెర్రర్ పుట్టించగల సత్తా ఈ కిల్లర్ డ్రోన్ల సొంతం. పాక్లోని 9 నగరాలపై టార్గెట్ ఫిక్స్ చేసి మరి ఈ కిల్లర్ డ్రోన్స్ దాడులకు దిగి బీభత్సం సృష్టించాయి. దీంతో పాక్ విలవిల్లాడుతోంది. ఇన్నాళ్ళు అక్కడి టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడులతో తెగబడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ స్థావరాలపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్ తయారు చేసిచ్చిన ఈ హెయిర్ సూసైడ్ గైడెడ్ డ్రోన్. పాక్ పై కిల్లర్ డ్రోన్స్ విరుచుకుపడ్డాయి. సరిహద్దుల వెంబడి పాక్ కవ్వింపులకు దిగడంతో అంతకంతకు బుద్ధి చెప్పింది. రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఎల్ఓసి వెంట భారత్ పైకి డ్రోన్స్ మిసైల్స్ తో దాడులు చేయాలని చూసింది పాక్. దీనికి మన దగ్గరున్న హెయిర్ సూసైడ్ డ్రోన్స్ కౌంటర్ అటాక్ ఇచ్చాయి. పాకిస్తాన్లోని 9 నగరాలపై భారత గగనతలం నుంచి వెళ్లిన ఈ కిల్లర్ డ్రోన్స్ బీభత్సం సృష్టించాయి. మొత్తం 9 ప్రాంతాల్ని టార్గెట్ చేసి విధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ ఎంపీటీ మిసైల్ డివిజన్ అభివృద్ధి చేసిన ఈ హెయిర్ డ్రోన్లు చాలా డేంజరస్. ఈ కిల్లర్ సూసైడ్ డ్రోన్స్ టార్గెట్ ఫిక్స్ చేశాయంటే అంతే, వాటిని కొట్టే వరకు నిద్రపోవు. 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల హెయిర్ డ్రోన్లు అవసరమనుకుంటే గంటల తరబడి గగనతలంలో వేచి చూస్తాయి. ఒక భయంకరమైన శబ్దం చేసుకుంటూ వెళ్లి టార్గెట్ ను ఢీకొని పేలుతాయి. సెల్ఫ్ గైడెడ్ మిసైల్ గా పనిచేసే ఈ హెయిర్ సూసైడ్ డ్రోన్లు 25 కిలోల వరకు పేలుడు పదార్థాలని మోసుకెళ్తాయి. ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్, రాడార్, హోమింగ్ గైడెన్స్ తో పనిచేసే ఈ కిల్లర్ డ్రోన్లు రిమోట్ కంట్రోల్ తో టార్గెట్ ను చేజ్ చేస్తాయి. శత్రువుల ప్రధాన స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, భారీ యుద్ధ ట్యాంకులు, ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడి చేసి విధ్వంసం సృష్టిస్తాయి. హెయిర్ డ్రోన్ అటాక్స్ తో పాక్ విలువలాడింది. 9 నగరాల్లో ఈ హెయిర్ డ్రోన్స్ వీర విజృంభణ చేశాయి. లాహోర్లోని వాల్టన్ ఎయిర్పోర్ట్, గోపాల్ నగర్, నసీరాబాద్ ఏరియాల్లో ఒక్కసారిగా భీకర శబ్దాలతో డ్రోన్లు వెళ్లి టార్గెట్ ను ఢీకొట్టి ధ్వంసం చేశాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. సియాల్కోట్, లాహోర్ ప్రాంతాలు బెంబేలెత్తిపోయాయి. పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలోని డిఫెన్స్ సిస్టమ్ ను 5 నుంచి 6 అడుగుల హెయిర్ డ్రోన్లు కూల్చేసినట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఇటు కరాచీలోనూ భారీ పేలుళ్ల శబ్దాలతో హెయిర్ సూసైడ్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. షరాఫీ గోత్ ఏరియాలో భీకర శబ్దంతో టార్గెట్లను కూల్చేసినట్లు పాక్ గింజుకుంది. పాక్ ఓవర్ యాక్షన్ కే భారత ఆర్మీ రియాక్షన్ ఇచ్చింది. రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలను గురిపెట్టిన పాక్ 15 ప్రాంతాల్లో డ్రోన్లు, మిసైల్స్ తో అటాక్ చేసే ప్రయత్నం చేసింది. శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, అవంతిపుర, కపుర్థలా, జలంధర్, లుధియానా, అదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోది, ఉత్తరై, భుజ్ ఇలా 15 ప్రాంతాలపై డ్రోన్లు, మిసైల్స్ తో దాడికి యత్నిస్తే వీటిని ఇండియన్ ఆర్మీ ధీటుగా తిప్పికొట్టింది. H-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో అడ్డుకుంది ఇండియన్ ఆర్మీ. మరోపక్క పాక్ దాడుల్ని హెయిర్ డ్రోన్లతో తిప్పికొట్టింది. దాడికి ప్రతి దాడితో సమాధానం చెప్పామంది.